పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చెయ్యి. సో కొన్ని ఫొటోస్ డిస్‌ప్లే చేయండి ఇక్కడ. రిథమ్‌కి సంబంధించిన. నా వైఫ్. ఓకే. ఏం చెప్తావు మానస గురించి? లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా అదే స్టార్ట్ చెప్పా అయింది? కదా! నేను యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను అమ్మాయిల స్కౌట్‌లో ఉండేవాడిని. అంటే ఎవరైనా సపోర్ట్ చేసి అంటే అప్పుడు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. హ్మ్. సో ఫ్రెండ్లీగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎళ్లి యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయరు. చీప్‌గా చూస్తారు. హ్మ్. సో నార్మల్‌గా ఒక ఫ్రెండ్‌షిప్ అనేది క్రియేట్ అయిన తర్వాత అరే నేను ఇలా ట్రై చేసుకున్నాను. స్క్రిప్ట్ చూసి నీకు నచ్చితే చేస్తావా అని చెప్పి అలాగా అప్రోచ్ అయితే చేసేవాళ్ళు కొంతమంది అప్పటికే కొంత క్రియేట్ అయ్యారు. అలాగా నేను ఒక బాయ్స్ ప్రాబ్లమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నాకు అలా సపోర్ట్ చేసి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. సో ఆ ప్రాసెస్‌లోనే తినకు కూడా ఫేస్‌బుక్‌లో కలిసాను నేను. సో అప్పటికి తనకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి షార్ట్ ఫిల్మ్స్ అవి చేయాలి అన్న దీంట్లో ఉండింది. హ్మ్. హ్మ్. సో అలాగా సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ దివ్య అని ఒక అమ్మాయి ఉంటే, ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో చేసిందనమాట. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అకౌంట్‌లో తిను ఉండి తిన ఫోటోస్ అవి వస్తే లైక్ కొట్టా. తిను నాకు లైక్ కొట్టింది యాక్చువల్లీ. లైక్ కొడితే నేను యాడ్ రిక్వెస్ట్ పెట్టా. హ్మ్. సో అలాగా తర్వాత ఇక కాన్వర్జేషన్స్ అవి స్టార్ట్ అయ్యి ఇంకా తనది విజయవాడ, నాది విజయవాడ. హ్మ్. సో అలా క్రియేట్ అయ్యి సో పరిచయం మీ పెరిగి మీ మీ ఇద్దరు లవ్ ప్రపోజల్స్ అయిపోయిన తర్వాతేనా తను ఇండస్ట్రీకొచ్చింది? పెళ్లయిన తర్వాత వచ్చింది. పెళ్లయిన తర్వాత? హ్మ్. ఓకే. ఓహ్! నీ సపోర్ట్‌తోనే. నా సపోర్ట్ అంటే నేనేమి పెద్ద ఇదేం చేయలేదు. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సో తనకి నచ్చింది చేస్తే తను హ్యాపీగా ఉంటది గదా! అనుకున్నాను. ఓకే. వాళ్ళ డ్యాడీ ఒప్పుకోలేదు. లైక్ వద్దు యాక్టింగ్ సైడ్ అని అన్నారు. కన్విన్స్ చేయగలిగాను. హ్మ్. ఒప్పుకున్నారు. ఇంక తను చేస్తాను నాకు ఇదే ఇంట్రెస్ట్ అనేసరికి ఇంక చేసుకున్నాం. అండ్ అది గూడా ఏమైందంటే నాకు మ్యారేజ్ జాన్ 29థ్ 2015లో మ్యారేజ్ అయితే అప్పుడు నాతో పాటు చేస్తున్న 'పుట్టింటి పట్టు చీరల్లో' ఉన్న యాక్ట్రెస్ తనకేదో ఇష్యూ ఉండటం వల్ల తను క్విట్ అయింది హ్మ్. ప్రాజెక్ట్. హ్మ్. సో ఇమ్మీడియేట్‌గా ఎవరా అనుకున్నప్పుడు అప్పటికి ముందే మా ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత మా మ్యారేజ్‌కి బిఫోర్ తిను షూటింగ్ లొకేషన్స్‌కి వచ్చేదన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్‌లో. అప్పుడే సాయిబాబా గారు అడిగారు లైక్ "ఏంటమ్మా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ సీరియల్స్‌లో ఏమైనా చేయాలనుకుంటున్నావా?" అని. సో ఇంకా అప్పుడు సిగ్గు కొంచెం ఎక్కువ మాట్లాడలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతది తను. సో అప్పుడు ఇంకా ఎక్కువగా నవ్వేదన్నమాట. నవ్వటం అంటే చిన్న సిగ్గుతో కూడిన స్మైల్ అలా. అలానే ఉండేది. ఏమో సార్ తనకి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ తను చేస్తానంటే ఐయామ్ ఓకే సార్ అని. సో అది అయ్యింది. లైక్ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి రీప్లేస్‌మెంట్‌లో అడిగారన్నమాట. సరయు అనే క్యారెక్టర్ 'పుట్టింటి పట్టు చీరలో'. హ్మ్. సో మ్యారేజ్ 29థ్ జాన్ అయింది. ఫిబ్రవరి 4థ్, 5థ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఓకే. యాక్చువల్లీ మేము హనీమూన్ ఎళ్ళాలి. యాక్చువల్లీ హనీమూన్ కోసం అని చెప్పి బ్రేక్ తీసుకున్నాము. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ తాతగారు హార్ట్ సర్జరీలో ఇది స్టంట్ వేసినప్పుడు కొంచెం ఫెయిల్ అయిందన్నమాట. సో అది ఫెయిల్ అవ్వడంతో ఆయన చనిపోయారు. మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఆయన చనిపోయారు. హ్మ్. సో అక్కడ విజయవాడలో ఉన్నారు. పెళ్ళికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది చాలా ఒక డ్రామాటిక్ సిట్యుయేషన్ అన్నమాట. హ్మ్. సో ఆయన చనిపోవడంతో ఇంకా మేము హనీమూన్ ప్లాన్ క్యాన్సెల్ చేసుకొని మళ్ళీ ఐయామ్ బ్యాక్ టు షూట్స్. ఓకే. సో బ్యాక్ టు షూట్స్ అనుకున్నప్పుడు ఇది జరిగింది. నాకు సో తెలిసిన జరగడంతో నాకు లైక్ తను తెలిసి నా పక్కన ఎంగేజ్‌మెంట్, యాక్ట్రెస్‌గా. పెళ్లి తర్వాత తనేంటంటే అప్పట్లో నా పక్కన చెయ్యాలి, నా పక్కన చెయ్యాలి, నా పక్కన చెయ్యాలి అని చెప్పి బాగా ఫుల్ కోరుకుందన్నమాట. పాపులర్ అయ్యారు ఆ కపుల్ అప్పుడు మీరు. ఆ సీరియల్ అప్పుడు. ఆ! ఆ? పర్లేదు. ఆ టైంలో లైక్ వి ఆర్ గుడ్ పెయిర్. ఎందుకంటే పెళ్ళికి ముందు కాదు. పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేసి సీరియల్స్‌లో యాక్ట్ చేయని చెప్పిన హస్బెండ్ మీరొక్కళ్ళే అప్పుడు. అలా అయ్యో! అందరికి చెప్పినోళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఓకే. ఒక్కళ్ళే అని అనొద్దు. చాలా మంది అంటే ఉన్నారు. నేను నేను హస్బాండ్ చెప్పేది అది కాదు. వైఫ్‌ని సపోర్ట్ చేసే బిఫోర్ సీరియల్స్ చేసి పెళ్లి చేసుకున్న కపుల్స్ ఎవరు లేరు. హ్మ్. పెళ్లయిన తర్వాత యాక్టింగ్‌కి ఒప్పుకున్న హస్బెండ్ నువ్వు ఒక్కడివే అని చెప్తున్నా. ఆ! నెక్స్ట్. యెస్. ఎప్పుడు మ్యారేజ్? 2000? 2015 29థ్ జాన్. ఓకే. నెక్స్ట్. యెస్. పెద్ద బాబు పెద్ద బాబు. హ్యాపీ. ప్రేమన్ హరివంశ్. ఓకే. ఏ ఇయర్‌లో పుట్టాడు? 1 జనవరి 2021. 5 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్. ఓహ్! ఇద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్‌లుగా. అంటే ఇంకా వస్తున్నాయి ఆపర్చునిటీస్. లైక్ కరెక్ట్‌గా ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడే తనకొక ప్రాజెక్ట్ వచ్చేది. ఓకే. సరే చూద్దాంలే అనుకునేవాళ్ళం. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి అన్నా గాని మనకొక సెక్యూరిటీ ఉండాలి. ఓకే. సో, అని జెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సొస్తది. హ్మ్. హ్మ్. పిల్లలున్నారు అంటే. ఓకే. కష్టమవుతుంది. నెక్స్ట్. వావ్! పెద్ద బాబు రైట్ సైడ్ హ్యాపీ. హ్మ్. చిన్న బాబు రిచీ. ఓకే. చిన్నోడి పేరేంటి? మనే రివాంష్. మన
మనై రివాంచ్. మనై రివాంచ్. ప్రేమన్ అంటే ప్రియతము మాన్స, మనై అంటే రివర్స్ అన్నమాట. మాన్సాలో మన్ను, ప్రియతంలో ఆ యా రివర్స్ చేసి. సో పెద్దోడు సో వాళ్ళ ప్రేమన్ అమ్మలాగా అండ్ ఉండాలి. మనై వచ్చేసి మాన్సాస్ చాయిస్, ఓకే. హరివంశ్ అండ్ రివాంచ్ వచ్చేసి నా చాయిస్. సో సెకండ్ గర్ల్ బేబీ అని ఎక్స్పెక్ట్ చాలా కోరుకుంది తను సెకండ్ బేబీ గర్ల్ కావాలి అని. అది యాక్చువల్లీ ఫస్ట్ నుంచి తనకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అన్నమాట. సో సెకండ్ కూడా బేబీ బాయ్ అవడంతోనే ఇంకా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండింది. ఓకే. కొనుక్కున్న నగలన్నీ ఎవరికి పెట్టాలి? అందుకని ఉంటుంది ఎవరికైనా గానీ సెకండ్ అమ్మాయి ఉంటే అంటే కొంచెం బావుంటుందని. అమ్మాయి తనకేంటంటే లైక్ ఆ లంగా ఓనీలు వేసుకోవాలి, తర్వాత ఫ్రాక్లు వేసుకోవాలి, ఓకే. హెయిర్ స్టైల్స్ చేయాలి, హ్మ్. బార్బీ డాల్ లాగా రెడీ చేయాలి అని చెప్పేసి తనకి బాగా ఇష్టం అన్నమాట. హ్మ్. సూపర్. నెక్స్ట్. సో అమ్మ అమ్మ. ఏం చెప్తావు అమ్మ గురించి నీ లైఫ్‌లో? షీస్ ఎ సపోర్ట్. నా కొడుకు బాగుండాలి, ఎదగాలి లైఫ్‌లో, మంచి లైఫ్ ఉండాలి, సో సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటుంది. అండ్ దానికి కావాల్సినట్టుగా వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నేను ఒకవేళ షూటింగ్‌కి వెళ్ళాలి అన్నా గానీ లేచి రెడీ చేయటం గానీ అలాంటివి. సో కొంచెం తనకి ఈ మధ్య ఒక 4, 5 ఇయర్స్‌గా హెల్త్ బాగుండటం లేకపోవడం వల్ల హ్మ్. నేను ఫోర్స్ చేయను. అంటే నీకు కుదిరింది చెయ్యి, కుదరకపోతే వదిలేసేయి. ఇప్పుడు నేను ఒకవేళ వచ్చేసేయాలి షూటింగ్ అంటే నేను పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేస్తా. నా కాఫీ నేను పెట్టేసుకొని బయలుదేరి వచ్చేస్తా. ఇట్స్ నాట్ దట్ లైక్ తను చేయగలిగితే చేస్తారు. హ్మ్. సో చెయ్యాలని అనుకుంటా. బట్ నైట్ నేను షూట్ నుంచి ఇంటికెళ్ళేసరికి కూడా ఏదైనా కుక్ చేసి పెట్టడం అని అంటే, అమ్మ నేను నైట్ తినను అంటే ఆవిడ ఏదో ఒకటి చేస్తారు. సో కొంచెం ఆవిడ కోసం తినాల్సొస్తది. అలా ఇలా. హ్మ్. సో నాన్న ఎప్పుడు చనిపోయారు? డ్యాడీ 2006 ఫిబ్రవరిలో చనిపోయారు. ఓకే. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారన్నమాట. సో సింగిల్ పేరెంట్ కష్టాలు చెప్పలేం. హ్మ్. మనం అంటే సింగిల్ నువ్వు పేరెంట్ అంటే మోర్ దెన్ మా మదర్ కంటే మా అక్క. హ్మ్. షీ వాస్ లైక్ మై సెకండ్ ఫాదర్. హ్మ్. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. అంటే తను ఫైనాన్షియల్‌గా కూడా అంత సపోర్ట్ అంటారు. ఫినాన్షియల్‌గా అంటే బేసికల్లీ మా ఫాదర్ బేసికల్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎప్పుడూ కూడా లైఫ్‌ని సెక్యూర్ చేసి ఉంచుకోవాలి. అన్‌సర్టెనిటీలో బ్రతకూడదు. సో మై ఫాదర్ వాస్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ. సో ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ పరంగాను, దీని పరంగాను కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయన్నమాట. ఫినాన్షియల్స్‌గాను క్రియేట్ అయినాయి. ఆ ప్రెషర్స్, ఆ స్ట్రెసెస్ వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. హ్మ్. అండ్ ఆ తర్వాత మేము ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో వి స్టూడ్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే. సో అప్పుడు కొంచెం బ్రతకడానికి మా రిలేటివ్స్ దగ్గర కొంచెం లోన్ తీసుకోవటము, లైక్ మా అత్త దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000 ఏవో తీసుకోవడం. అలాగా మా డ్యాడీ కొంచెం చేశారు. అది మాకు నచ్చలేదు. బేసికల్‌గా నాకు అప్పు అనేది తీసుకోకూడదు అనేది ఒకటుండేది. బట్ ఆ పరిస్థితిలో అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఒక అత్త దగ్గర కొంత అమౌంట్, ఇంకో అత్త దగ్గర కొంత అమౌంట్. ఏదో అనుకోని ఏదో చేయబోయారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల అటు ఫ్యామిలీ పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. ఇటు బయట పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. వస్తే ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఒక ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం వీళ్ళందరికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేద్దాము హ్మ్. అన్న దీంట్లో చేశారు గానీ, బట్ అది ఫెయిల్ అయింది. ఓకే. ఫెయిల్ అవ్వడంలో స్ట్రెసెస్ అన్ని మీద పడి, హ్మ్. సో అది తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. అండ్ ఆ తర్వాత డిసైడ్ అయ్యాము బతకగలిగితే మన కాళ్ళ మీద మనం బ్రతుకుదాం గానీ, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో మా అక్క ఒక సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యి, అక్కడ తన ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ బావుందని చెప్పి, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే యూఎస్ స్టాఫింగ్ అని ఉంటది. ఐడియా ఉందా నీకు? అవునవును. సో యూఎస్ స్టాఫింగ్‌లో వాళ్ళకి ఇలాగ కాలర్స్ కావాలి. కమ్యూనికేట్ చేయడానికి బెటర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి అంటే, అండ్ దెన్ అక్కడి నుంచి ఆ రిసెప్షనిస్ట్ జాబ్ నుంచి అక్కడికి నైట్ షిఫ్ట్ చేసి, హ్మ్. నైట్ షిఫ్ట్‌లో మా అమ్మే ఎళ్లి తన సాలరీ కూడా మా అమ్మే ఎళ్లి మాట్లాడింది. లేకపోతే మా అక్క ఏదో తక్కువ సాలరీకి ఒప్పేసుకునేది. లేదండి ఆడపిల్ల ఇలా కష్టపడితే ఇలా చేస్తుంది అని చెప్పి మా అమ్మ ఎళ్లి మాట్లాడితే తన సాలరీ కూడా కొంచెం బెటర్ సాలరీ వచ్చింది. అలాగా స్టెప్ బై స్టెప్ తన వర్క్, తన ఎఫిషియన్సీ నచ్చి తనకి పెరగడం. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఒక నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ కొంచెం ఇబ్బందయిపోతుందని జెప్పేసి హైదరాబాద్‌లో ఒక డే షిఫ్ట్ కంపెనీలో వర్క్ చేసి హ్మ్. డే షిఫ్ట్ కాదు. నైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా నైట్ షిఫ్టే. ఆ నైట్ షిఫ్ట్ హాస్టల్‌లో ఫుడ్ తినక బాగా బక్కగా అయిపోయి హెల్త్ అప్‌సెట్ అయిపోతుందంటే మా అమ్మ అక్కడ వర్రీ అయిపోవడం. నేనక్కడ నాకు కాలేజ్ ఉంది. సో నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. మా అక్క కూడా ఇంటర్మీడియేట్‌తో స్టాప్ చేసేసిందనమాట. నేనప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. తమ్ముడికైనా సరే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే వాడు రేపొద్దున లైఫ్ వాడికి బావుంటుంది అని చెప్పేసి తను తన ఎడ్యుకేషన్ సాక్రిఫైస్ చేసింది అంటే ఫుల్ టైమ్ కాలేజ్‌కెళ్ళలేదు. తర్వాత ప్రైవేట్‌గా బీఏ చేసింది. తర్వాత ఇంగ్లీష్ కూడా కోర్సెస్ అవి చేసింది. ఆ స్టాఫింగ్ కంపెనీలోనే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఈరోజు తనకి అక్కడే మా బావ గూడా పరిచయం అయితే వేరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మా బావ గూడా పరిచయం అయితే, సో వాళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ టర్న్డ్ ఇంటూ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ టర్న్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకున్నాము.
పెళ్ళైపోయింది. ఒక ఇప్పుడు రకంగా they are happily చెప్పాలంటే with 2 బ్రదర్ kids. ఇలాంటి సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది సిస్టర్ మీ ఫ్యామిలీ కోసం. నాన్న like my లేడు అనే father. కష్టాన్ని మీ చుట్టూ రానివ్వలేదు అసలు. ఇప్పటికి గ్రేట్ అది. అక్క పేరేంటి? చరిత మధురిమ. సో గ్రేట్ నిజంగా. అలాంటి అక్క ఉండటం. నేను ఒక షోలో కూడా చెప్పాను. ఐ వాజ్ ఎమోషన్. ఇప్పుడు నాకు అంత నేను చెప్తున్నాను గానీ లోపల ఉంది. ఐ వాస్ లైక్ హోల్డింగ్ ఇట్. ఒక నీతోనే డాన్స్ అనే షోలో మాత్రం చాలా ఎమోషనల్లీ బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఓకే. నాకు ఏంటంటే నాకు ఎమోషన్స్ ఉంటాయి. బట్ కొంచెం బయటికి రానియకుండా బిల్డప్ ఇస్తాం అంతే లోపల. లోపలండి. సో ఇప్పటికి అక్కని తలుచుకుంటే ఐ వచ్చేస్తాయి. స్టిల్ ఓ హర్. ఈ రోజుకి నాకు నేనున్నానంటే మా అక్క. ఐ రెస్పెక్ట్ మై సిస్టర్ అ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వుమెన్ హూ వర్క్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టడం కోసం గానీ, వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ స్ట్రైవ్ చేసి వర్క్ చేసే ప్రతి వుమెన్ ఐ విల్ రెస్పెక్ట్.